వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. ప్రస్తుతం మనతో ప్రముఖ ఆక్యుపెంచర్ హీలర్ డాక్టర్ వెంకట్ జాజులా గారు ఉన్నారు. హాయ్ సార్, నమస్తే అండి. నమస్తే అండి. సార్, డబ్బు సంపాదన బాగా పెరిగిపోయింది. మొత్తం అన్నీ మాకు కార్లు అనుకున్నాం, బంగ్లాలు అనుకున్నాం, అన్నీ ఉన్నాయి. కానీ నిద్ర లేదు అంటున్నారు. ఏంటి నిద్ర లేని సమస్య అనేది పెరిగిపోతా ఉంది. దీనికి ఎట్లాంటి సొల్యూషన్ ఉన్నాయి? అదేవిధంగా ఆక్యుపెంచర్లో దీనికి ఏమైనా ట్రీట్మెంట్ ఉందా సార్? ఆక్యుపెంచర్ ట్రీట్మెంట్‌లో మనకి నిద్రలేని సమస్య గురించి ఎంతోమంది వస్తుంటారండి. మనకి స్ట్రెస్ వలన, యాంగ్జైటీ వలన, వృద్ధాప్యంలో ఇటువంటి రకరకాల కారణాలతోటి జెనెటిక్ కూడా ఉంటుందండి. ఓకే. చాలామంది అనుకుని ఉంటారు నాకు నిద్ర పట్టట్లేదంటే ఇప్పుడు ప్రజెంట్ ప్రాబ్లం అనుకుంటారు. అది జెనెటిక్ కూడా వస్తుంటుంది. ఓకే, పేరెంట్స్ నుంచి వచ్చి సో ఈరోజు మనకి ముఖ్యంగా ఈ సమస్య గురించి చర్చించుకుంటే మనకి స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే టార్గెట్స్ ఉన్నాయి. ఇప్పుడు ప్రతి జాబ్లో ఏ ఫీల్డ్ అన్నా తీసుకుని టార్గెట్స్ ఉన్నాయి. మార్నింగ్ జాబ్కి వెళ్తారు, ఈవినింగ్ వరకు ఉంటారు, ఈవినింగ్ వచ్చేటప్పుడే కొంతవరకు మైండ్లో పెట్టుకొచ్చుకుంటారు, మోసుకుంటూ వస్తారు. ఇంటికి వస్తారే కానీ హ్యాపీ ఉండదు. ఎందుకంటే వెనక అది ఉంది, టార్గెట్ ఉంది. నెక్స్ట్ షిఫ్ట్ వాళ్ళు ఫోన్లు చేస్తూ ఉంటారు. 11 ఐటీ ఫీల్డ్ అయితే చేసేది ఒక షిఫ్టే, 24/7 వర్క్ చేయాలి అతను. ఎట్లా అంటే షిఫ్ట్ అయిపోయి వచ్చిన వెంటనే నెక్స్ట్ వాళ్ళు ఫోన్లు చేస్తూ ఉంటారు. అది 11 అయినా 12 అయినా 1 గంట అయినా లేచి వాళ్ళకి సమాధానం ఇవ్వాలి. అప్పుడేమవుతుందంటే నరాల వ్యవస్థ టైం క్లాక్, మనకి బాడీ క్లాక్ ఒకటి ఉంటుంది. ప్రతి ఆర్గాను ఒక్కో టైంలో పనిచేస్తూ ఉంటుందండి. ఆ టైంలో కనుక ఆ ఆర్గాన్ని పనిచేయకుండా డిస్టర్బ్ చేస్తే ఇక అది నెక్స్ట్ ఆర్గాన్ కూడా సరిగ్గా పనిచేయదు. ఎందుకంటే ఈ ఆర్గాన్ యొక్క రిజల్టే నెక్స్ట్ ఆర్గాన్. సో దీనివల్ల ఏమవుతుందంటే ఈ నిద్రలేని సమస్యతోటి విపరీతంగా బాధపడుతున్నారు ఈ మన ఫీల్డ్లో స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ వలన. అటువంటి వాళ్ళు మన మెగాలైఫ్ నేచర్ క్లినిక్ వచ్చేసి ఆక్యుపెంచర్ ట్రీట్మెంట్ తీసుకొని ట్రీట్మెంట్ ఉంది సార్ ఇక్కడ. ఇది ఈ నరాల వ్యవస్థకు సంబంధించి ఇప్పుడు మనకి సెంట్రల్ నర్వస్ సిస్టమ్ ఇక్కడ స్టార్ట్ అయ్యిందండి. ఇవి ఈ సైడ్స్ అన్నీ కూడా వెళ్తూ ఉంటాయి. నరాల వ్యవస్థ మనకి ఇక్కడ కూడా వెళ్తూ ఉంటాయి, మెదడులో ఆక్యుపై చేస్తుంటాయి. ఇలా వెనకాలకి ఇలా వచ్చేసి స్పైన్ వెంట ఇంటర్నల్గా వైటల్ ఆర్గాన్స్ ప్రధాన అవయవాలకు కూడా కనెక్ట్ అయి ఉంటాయి. ఏదన్నా చర్య జరిగిందంటే ఒక ఆర్గాన్ కాదండి, అన్ని ఆర్గాన్స్ కలిపి ఆ చర్య అనేది జరగడం జరుగుతుంది. ఎప్పుడైతే నిద్రలేం, ఇప్పుడు మధ్యం పనుకున్నాం, 1 గంట 2 గంటలు పనుకుంటారు, గబక్కని మెలకు వచ్చింది, ఇక నిద్ర పట్టదు. వెంటనే ఏం చేస్తారు, ఈ రోజుల్లో మొబైల్ తీసుకొని చూస్తారు. ఆయన రేసెస్ కళ్ళల్లో పడి ఈ కళ్ళ నుంచి నరాల వ్యవస్థ అనేది సిగ్నల్ వ్యవస్థ. ఈ సిగ్నల్ వ్యవస్థ ఇక్కడ మొబైల్ లైటింగ్ పెడితే ప్రతి కనెక్షన్కి అంత నర్వస్ సిస్టమ్ మొత్తానికి తెలిసిపోతుంది. వీళ్ళు లైటింగ్ తోటి చేస్తున్నారంటే వాళ్ళు వర్క్ చేసుకుంటున్నారు. అందుకని నిద్రపోయే టైంకి వర్క్ చేస్తుంటే వర్క్ అంటే చూడడమే, అప్పుడు నరాల వ్యవస్థ అనేది తప్పనిసరిగా ఇన్యాక్టివ్లోకి వెళ్ళిపోతుంది. యాక్టివ్గా ఎక్కడ ఏ పాయింట్ని మనం యాక్టివేట్ చేస్తే మనకి నిద్ర వచ్చే విధంగా ఉంటుంది? చాలా ఇంపార్టెంట్ అండి. ఇది మన ప్రేక్షకులు కూడా తెలుసుకుంటే వాళ్ళకి ఎప్పుడన్నా ఉపయోగపడుతుంది. ఇది ఇక్కడ సెంట్రల్ నర్వస్ సిస్టమ్ స్టార్ట్ అవుతుందండి. ఇది పీనియల్ గ్లాండ్. ఇది పీనియల్ గ్లాండ్ అండి. మనం ఈ గ్లాండ్ని ఎవ్రీడే యాక్టివేట్ చేస్తాం ఏదో ఒక సందర్భంలో. తెలిసిన వాళ్ళు ఇక్కడ పీనియల్ గ్లాండ్ ఉంటుందంటే ఏళ్ళతో యాక్టివేట్ చేసుకుంటారు. లేదంటే ఇదివరకు రోజుల్లో ఆ పాయింట్ గురించి తెలియదు కాబట్టి బొట్టు పెట్టుకునేవాళ్ళు. ఉదయం లేచి తప్పనిసరిగా దేవుడి పూజ చేసుకొని కుంకుమ తీసుకొని ఇట్లా పెట్టుకునేవాళ్ళు, ఇట్లా గట్టిగా పెట్టుకునేవాళ్ళు అతుక్కోవటానికి. అప్పుడు ఈ గ్లాండ్ యాక్టివేట్ అవుతుంది. అది ఎప్పుడైతే యాక్టివేట్ అయిందో నిద్రకు సంబంధించినటువంటి పాయింట్స్లో ఇదొక పాయింట్ కాబట్టి నిద్ర వ్యవస్థ అనేది డిస్టర్బ్ కాదు. అదే విధంగా ఇక్కడ మనకి పాయింట్స్ ఉంటాయి, ఇక్కడ పాయింట్స్ ఉంటాయి, ఇక్కడ పాయింట్స్ ఉంటాయి, ఇక్కడ పాయింట్స్ ఉంటాయి, ఇక్కడ పాయింట్స్ ఉంటాయి, ఈ కనుగుడ్డు పక్కన సెంటర్లో పాయింట్స్ ఉంటాయి, ఇవి కూడా పాయింట్స్ ఉంటాయి. ఈ పేర్లు చెప్తే మీకు అర్థం కాదు కాబట్టి నేను చెప్పట్లేదు, చూపిస్తున్నా డైరెక్ట్ పాయింట్స్. నిద్రకి మనకి నిద్ర రాకపోతే మనం చేయాల్సింది ఏంటంటే
మొబైల్ ఫస్ట్ పాయింట్, మొబైల్ పక్కన పెట్టాలి. పక్కన పెట్టాడు. ఎస్ ఎస్. ఫస్ట్ పాయింట్. రేసెస్ వస్తూ ఉంటాయి. మనం ఏదన్నా కొంచెం నిద్ర పట్టకపోయినా గబక్కన మొబైల్ చేస్తాం. అవును. అది 1 గంట దాకా చూసి మళ్ళీ పొద్దున్నే డ్యూటీ టైం అవుతుంది గబగబా లేచి వెళ్ళేసరికి ఈ నరాల వ్యవస్థ మీద డ్యామేజ్ అవుతుంది. సార్ హ్యాండ్ లో చూపించాలంటే నాకు ప్రాక్టికల్ గా ఎట్లా ఎక్కడ ఉంటాయి? ఇక్కడ ఇప్పుడు ఇది ఉంది LI4 అంటాం. ఓకే. ఇట్లా పెడతాము. ఈ లైన్ ఉంది కదా, ఈ లైన్ని ఈ లైన్కి టచ్ చేసి ఎక్కడైతే ఈ ఎండ్ పాయింట్ ఉందో ఎస్ ఎస్, ఇది LI4. దీన్ని ఇట్లా యాక్టివేట్ చేసుకోవాలి. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది, తర్వాత ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది, తర్వాత మనకి ఏదన్నా బాడీలో పెయిన్స్ ఉన్నా కానీ తగ్గిపోతాయి. ఇన్స్టెంట్ రిలీఫ్ అండి. అదేవిధంగా LI11 ఇక్కడ ఉంటాయి. ఇట్లా ప్రెస్ చేసి అంటే ఇక్కడ మనం కరెక్ట్ పాయింట్ లో పడిందా లేదా అని తెలుసుకోవాలంటే కొంచెం పెయిన్ వస్తుంది కదా సార్? పెయిన్ ఉంటుంది. అదే పెయిన్ ఉందంటే మనకి కరెక్ట్ పాయింట్ సిమ్టమ్స్ అనేది తప్పనిసరిగా ఉంటుంది. ఇట్లా మనకి హ్యాండ్స్ మీద పాయింట్స్ అనేది యాక్టివేట్ చేసుకోవచ్చు. ఏం ట్యాపింగ్ చేసుకోవాలండి, లేచి శరీరం మొత్తం మీద ట్యాపింగ్ చేసుకోవాలి. అన్ని కూడా అన్ని పాయింట్స్ యాక్టివేట్ అవుతాయి. చేతులు రబ్ చేసుకోవాలి, ఎందుకంటే చేతుల నిండా అన్ని ఆర్గాన్స్ సంబంధించినటువంటి తీసుకోవాలి సార్. మామూలుగా మనం ఫుడ్ అనేది మనకి ఎప్పుడు కూడా లైట్ ఫుడ్ ఉండాలి. ఓకే. అప్పటికప్పుడు తిని నిద్రపోకూడదు, పనుకోకూడదు. మనం యాక్చువల్గా మా సిస్టమ్ ప్రకారం 7 గంటల లోపే భోంచేసేయాలి. అది లైట్ ఫుడ్. కడుపు నిండా తిన్నాం అనుకోండి, సాయంత్రం పూట ఆర్గాన్స్ పనిచేస్తుంటాయి పనుకున్న తర్వాత. ఈ డైజెస్టివ్ సిస్టమ్ దగ్గరకు వచ్చి రోగ నిరోధక శక్తి, ఇమ్యూనిటీ పవర్ అది డైజెస్ట్ చేయడానికే సరిపోద్ది మిడ్ నైట్ వరకు. మిగతా ఆర్గాన్స్ వర్క్ చేయాలి కదా. లైట్ ఫుడ్ తీసుకోవాలండి. ఆల్కలైన్ ఫుడ్ తీసుకుంటే చాలు. ఆకుకూరలు, కాయగూరలు లేదా ఫలాలు ఇటువంటివి తీసేసుకొని ఒక పాలల్లో కొంచెం గసగసాల పొడి కానీ, కొంచెం జాజికాయ అంటాం, జాజికాయ పొడి కానీ కొంచెం కలుపుకొని తాగితే మంచిగా నిద్ర వస్తుంది. నిద్ర వ్యవస్థ అనేది ఒక టైమింగ్ ఉంటుందండి. ఎవ్రీడే 9:30కి పనుకుంటున్నాం అంటే ఆ 9:30 కల్లా మొబైల్ పక్కన పెట్టేసేయాలి. 9:30కి పనుకుంటే మార్నింగ్ 5కి లేవాలి. బ్రహ్మ ముహూర్తంలో లెగవాలి. అప్పుడు శరీరం మంచిగా యాక్టివేట్ అవుతుంది. రోజంతా కూడా ఫుల్ యాక్టివ్గా ఉంటుంది. అందుకని అదేవిధంగా సిగరెట్ స్మోకింగ్ ఒకటి, ఆల్కహాల్ డ్రింకింగ్ ఒకటి, ఇవి ఏంటంటే శరీరంలో నిద్ర వ్యవస్థను పాడు చేస్తూ ఉంటాయి. అది మత్తును కలిగించి నిద్ర వస్తుందని చాలా మంది అనుకుంటారు, కానీ నిద్ర వస్తుందని అనుకుంటారు, కానీ అది తప్పుడు సమాచారం అండి. ఎప్పుడైతే ఇప్పుడు ఫుల్గా అసలు స్పర్శ లేని వాళ్ళు టోటల్గా పడిపోతారు. లేదు, మోడరేట్గా తీసుకున్న వాళ్ళకి నిద్ర సమస్య ఉంటుందండి. మధ్యలో మెలకు వచ్చిందంటే నిద్రవాళ్ళు. పెద్దవాళ్ళు, వయసు పైబడిన వాళ్ళకి 12-1 గంట దాకా నిద్ర పట్టదు. మళ్ళీ పొద్దున్నే తెల్లారేసరికి ఉదయాన్నే లేచేస్తారు. అది నరాల వ్యవస్థ మీద, శరీరం ఆరోగ్యం మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. పెద్దవారైనా సరే ఒక గ్లాస్ పాలలో మంచిగా హనీ కలుపుకొని కొంచెం తాగేసి పనుకోండి, హ్యాపీగా నిద్ర పట్టిద్ది. టైం మెయింటైన్ చేయాలి. మెయిన్ టైం మెయింటైన్ చేయాలి. ఎప్పుడైతే ఏంటంటే మనం పనుకున్నప్పుడు సడన్గా మెలకు వస్తుంది, ఆ తర్వాత కొన్ని గంటలు నిద్ర పట్టదు. ఎందుకంటే మనం తల బెండ్ చేసాం అనుకోండి, విండ్ పై బెండ్ అవుతుంది, అక్కడ టిష్యూస్ కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది, వాటికి ఆక్సిజన్ అందదు. గాలి ఏం చేస్తుందంటే మనం తీసుకున్నటువంటి ఎయిర్ ఊపిరితిత్తుల్లోకి వెళ్ళి అంది బ్లడ్ ఈ బ్లడ్ ఆక్సిజన్ని తీసుకొని ఊపిరితిత్తుల్లో నుండి మొత్తం శరీరం మొత్తం సప్లై చేస్తుంది. ఎప్పుడైతే ఆక్సిజన్ అందదో టిష్యూస్కి సడన్గా మెలకు వస్తుంది. శరీరం ఆటోమేటిక్గా లేపిద్ది, ఎందుకంటే టిష్యూస్కి ఆక్సిజన్ అందట్లా, సడన్గా లేస్తా గురక పెడుతుంటారు. ఒబేసిటీ, వీటి వలన కూడా చాలా వరకు నిద్రలేని సమస్యతో బాధపడుతుంటారు. ఈ నిద్రలేని సమస్య ఉన్న వాళ్ళు అయితే సార్ కొన్ని పాయింట్స్ చూపించారు కదా. సో
కొంచెం అంటే మీరు చేసుకోగలిగిన పాయింట్స్ అయితే చెప్పారు. ఒకసారి ట్రై చేయండి. కానీ ఇది కూడా చేసిన తర్వాత కూడా నిద్ర రాలేదు అని అంటే సార్ కాంటాక్ట్ నెంబర్ అయితే ప్రొవైడ్ చేస్తా ఉన్నాం. మీరు డైరెక్ట్‌గా సార్‌తో మాట్లాడొచ్చు. థాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.